హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అండ్ మీకు నిన్న చెప్పినట్టు వ్లాగ్లో అయితే నేను ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నా, చెప్తా, రివీల్ చేస్తా అని చెప్పాను కదా. సో మనమైతే ఈరోజు దేవరకొండ స్టార్ట్ అవబోతున్నాం. సో ఎందుకు అంటే రేపు వైజాగ్ కాలనీ అయితే వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్తో పాటు. అండ్ నాతో పాటు ఫరాన్ కూడా వస్తున్నాడు. ఫరాన్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు కాబట్టి కెమెరా బ్యాక్ ఉన్నాడు, మీకు కనిపించాడు. సో మొత్తం నేనైతే ప్యాక్ అంతా చేసేసుకున్నా, అంతా ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ ఎప్పుడో వెళ్ళాలి కానీ ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్నాం మేము, కొంచెం డిస్కషన్ వల్ల. సో ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాను నేను. కింద జీటీ కూడా మనది రెడీ ఉంది, అంత రెడీ చేసి పెట్టాను నేను. అండ్ ఇప్పటి నుంచి వీడియో అయితే నేను డైరెక్ట్ తీయలేను, నిన్న చూపించాను కదా మౌంట్ ఆ వీడియోలో. సో మొత్తం మౌంట్ పెట్టి మనం మౌంట్లో రికార్డ్ చేద్దాం. యాక్చువల్లీ చాలా ఎక్సైట్గా ఉన్నాను నేను, ఎందుకంటే మౌంట్ ప్లస్ మైక్ అన్ని సెట్ చేసి ఇప్పుడు వీడియో అయితే రాబోతుంది. సో అందరూ వెయిట్ చేయండి. అండ్ మనమైతే దేవరకొండ వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్ కాలనీ వెళ్తున్నాం. అండ్ మీకు వైజాగ్ కాలనీ బ్యూటీ ఏంటో చూపిస్తా, చలో. సో గాయస్, కిందకైతే వచ్చేసినాం. జీటీ మనది రెడీగా ఉంది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోవడమే. గో. హే గాయస్, ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయినాం మనం. సో ఇప్పుడైతే అత్తాపూర్ రోడ్ మీద ఉన్నాం. యాక్చువల్లీ ఇంకా అత్తాపూర్ కూడా వెళ్ళలేదు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ పడితే అత్తాపూరే మనకి. అత్తాపూర్ చాలా దగ్గర యాక్చువల్ మనకి ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే సాగర్ రింగ్ రోడ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ సాగర్ రింగ్ రోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మావాడు ఒకడు ఉన్నాడు. యాక్చువల్లీ వాడి దగ్గరికి వెళ్ళలేదు మేము. సో ఆడ నుంచి వాడిని కలిసి అక్కడ నుంచి అటు డైరెక్ట్ దేవరకొండ వెళ్ళిపోదాం. వాడు యాక్చువల్లీ వేరే ఊరి పేరు చెప్పి వాడు హైదరాబాద్కి వచ్చి కథలు పడుతుండు. ఓ సాలేయాడు, చోటు సాలేయాడు. ఈడ హైదరాబాద్లో ఏం పని ఉందో వానికి మళ్ళీ ఏమనంటే అది ఇది అని చెప్పి అన్ని వెరైటీ బేకార్ రీజన్లు చెప్తాడు వాడు. ఆడికి పోయిన తర్వాత చూపిస్తా చూడండి వాడిని. ఆ సాలేగాడు అసలు హైదరాబాద్ వస్తాడు కానీ మమ్మల్ని కలవాడు. యాక్చువల్లీ మళ్ళీ మాకు చెప్తాడు, అదే హైదరాబాద్ వస్తే కాల్ చేస్తే ఎవరు మీరు లిఫ్ట్ చేయర్రా, కలవర్రా అది అని చెప్పి. వాడు ఇప్పుడు పొద్దున్న ఎప్పుడో వచ్చిండు హైదరాబాద్కి. ఇందాక కాల్ చేసి నేను హైదరాబాద్లోనే ఉన్నారా చెప్పండి, అందరం కలిసి వెళ్దామని చెప్పి వాడు ఇప్పుడు చెప్తున్నాడు. సో అక్కడికైతే వెళ్ళి మనం వాడిని కలుద్దాం. వాడిని కలిసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ దేవరకొండ. అండ్ రేపు మార్నింగ్ వెళ్ళబోతున్నాం అనమాట వైజాగ్ కాలనీకి అయితే. ఈరోజు అయితే ఏం లేదు, ఈరోజు ఓన్లీ మొత్తం ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యి నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వైజాగ్ కాలనీ. అండ్ లెట్స్ సీ చూద్దాం. యాక్చువల్లీ అక్కడ చాలా మంది చెప్తారు అది ఐలాండ్ అది అని చెప్పి. నేను కూడా ఫొటోస్లో చూసిన. మ్యాక్సిమం అట్లాగే ఉంటుంది ఐలాండ్ లాగా, వాటర్ మొత్తం అంతా సేమ్ అంతే ఉంటుంది అక్కడ. సో రేపైతే మనం అక్కడ విజిట్ చేసి చూద్దాం వాట్ ఈజ్ వాట్, మనకు కూడా తెలుస్తుంది. నిజంగా హైదరాబాద్లో జీటీ నడపడం చాలా పెద్ద టాస్క్. హైవేస్లో అయితే చక్కగా వెళ్ళిపోతుంది కొడితే బండి, కానీ హైదరాబాద్లో నడపడం అదో వెరైటీ టాస్క్ అది మనకి. ఈ ట్రాఫిక్ దాంట్లో మళ్ళీ అందరు మొత్తం మన హెవీ డ్రైవర్స్ వీళ్ళ వల్ల మొత్తం ఎట్లా నడుపుతామో ఏమో అర్థమే కాదు. మీకు చూడండి ట్రాఫిక్లో మొత్తం బండి నడిపిన తర్వాత అక్కడ ఆగి నా హ్యాండ్స్ చూపిస్తే చూడండి ఎట్లయితాయో. మొత్తం రెడ్డిష్ అయిపోతాయి మొత్తం హ్యాండ్స్ అయితే. మొత్తం రిస్ట్ అంతా ఘోరంగా పెయిన్ వస్తుంది. జీటీ ట్రాఫిక్లో నడిపితే మాత్రం రిస్ట్ అంతే. ఇంకా కానీ ఏంటంటే జీటీ మ్యాన్, జీటీని ఏ బండితో రీప్లేస్ చేయలేము యాక్చువల్ నాకు తెలిసినంత వరకు అయితే. నా బండి అని కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే నేను జీటీ తీసుకుంటాను నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేదో వచ్చింది కదా ఈగో ప్రాబ్లం, అట్లాంటివి మనకు కూడా. ఈగో మ్యాటర్స్ బ్రో. బట్ చాలా మంది అయితే షాక్ అయిపోయారు నేను జీటీ తీసుకున్న తర్వాత. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ నేను కేటీఎం తీసుకునేటాన్ని, కేటీఎం పోయి జీటీ అయింది అది. ఇట్లాంటి ముసలాళ్ళతోటి ఇదే పంచాయతీ. వాళ్ళకి బండి నడపడం రాదు, వెనకాల నడిపెట్టాలని చక్కగా నడపనియరు. ఇక ఈయన చూడు ఎట్టేటో చూసుకుంటూ పోతుండదు.
ఎటు పోదాం అనుకుంటున్నావు గోల్? వీళ్ళ వెనకాల పోతే అంతే మనం ఇంకా. रुकने का नहीं, हैदराबाद ट्रैफिक बोलते हैं. అండ్ రీసెంట్గా నేను కొంతమంది వ్లాగ్స్ చూసిన అనమాట. యాక్చువల్లీ నేను రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెడ్డీలు వేసుకొని తిరిగే బచ్చగాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేసారు. సో ఆ వ్లాగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అరే ఏందిరా మీరు ఏం చేస్తున్నారా అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఆ వ్లాగ్ చూస్తూ చూస్తూ నాకు ఏమనిపించింది తెలుసా, మధ్యలో ఒక ఆంటీది ఒకటి ఉంటుంది కామెడీ సీన్, చూసిరా లేదో, మీడియా ముందు గన్నిస్తారా నాకు అన్నట్టు. సో నాకు కూడా వాళ్ళ వీడియో చూసిన తర్వాత గన్నిస్తారా నాకు అన్నట్టు అనిపించింది. సో అట్లా అని చెప్పి నేను ఏదో పెద్ద యూట్యూబర్ అని కాదు, బట్ నేనంటే నాకంటే ఘోరంగా చేస్తారు వాళ్ళ వీడియోస్. వాళ్ళు ఏందో వాళ్ళ వీడియోస్ ఏందో నాకేం అర్థమవుతలే. చేయండి రా బాబు, కానీ కొంచెం మంచిగా ఆలోచించి కొంచెం మంచిగా చేయండి రా. ఎంకరేజ్ చేస్తా యాక్చువల్లీ, పోనీ అని చెప్పి నేను వాళ్ళకి సబ్స్క్రైబ్ కూడా చేసిన, సపోర్ట్ చేద్దాంలే అని చెప్పి. కానీ వాళ్ళు చేసే వీడియోస్ కొంచెం ఏదో విచిత్రంగా ఉన్నాయి. నాది ఎట్లుంటుంది అంటే ఏదో ఒకటి అన్నట్టు ఉండదు నాది. నేను కొంచెం మొత్తం బరాబర్ ప్లాన్ చేసుకొని బరాబర్ వీడియో చేస్తాను. నేను నా తోట వచ్చిన బాధ అదే. అందరేమో ఫ్రీక్వెంట్లీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కదా అంటే, ఏదో ఒక సోది పెట్టి అందరిలాగా మనం కూడా సోది పెట్టి ఫేమ్ అయితే ఏముంటుంది, వేస్ట్ అది. మనకంటూ కంటెంట్ ఉండాలి బ్రో. కంటెంట్ ఉంటే కానీ వీడియో చూపించాం మనం. కంటెంట్ లేకుండా సోది పెట్టి వీడియో ఎందుకు గలీజ్గా. అసలే ఇప్పుడు మొత్తం యూట్యూబ్ అన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసేసిందంట. యూట్యూబర్స్ అందరు అసలు అదో బాధలు ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు నేను యూట్యూబ్ రూల్స్ చేంజ్ చేసిన పాయింట్స్ కొన్ని చదివినా, దాంట్లో కొన్ని మంచిగా చేంజ్ చేసి మంచిగా ఉంది అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సోది యూట్యూబర్లు అందరినీ చల్లబడతారు, యూట్యూబర్లు అందరూ వాళ్ళ పాపం. సో ఇక్కడైతే మనం సగం ఫ్యూల్ నింపుకుందాం, మళ్ళీ తర్వాత జియో బంక్ వస్తుంది మనకి, జియో బంక్లో నింపుకుందాం. యాక్చువల్లీ నేను ఎప్పుడు జియో బంక్లో వేపిస్తాను. బై పవర్ 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 లేదు ఎందుకు రా బిడ్డ ఐడికి పిలుస్తావు, మనకు కావాల్సిందే పవర్. జీటీ మే పవర్ దలానా పడింగా బ్రో. గాయస్ మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. లైక్ అంటే సగం దూరం వచ్చినాం, ఆల్మోస్ట్ కాదు. సో వీడి వల్ల ఇటు నుంచి రావాల్సి వస్తుంది. నాకు నైట్ రైడ్ అంటేనే అసలు కొంచెం చిరాకు నాకు. డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత తిరుగుదామన్నా తిరుగుతాను నేను హైవేస్లో, కానీ ఈ నైట్ టైం అంటేనే నాకు నైట్ రైడ్స్ అంటేనే అసలు చిరాకు. ఏం చేస్తాం, తప్పలేదు, పోవాల్సి వస్తుంది. మావాడేమో ఇటు నుంచి తీసుకొచ్చిండు. ఎంత హెల్ మ్యాన్, ఫ్రంట్ వచ్చే లైట్స్ అసలు నాకైతే ఏం కనబడతలే. అందుకే నాకు నైట్ రైడ్స్ అంటే ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, హైవేస్లో ఎట్లుంటుందంటే నైట్ టైమ్స్ అయినా నార్మల్ టైమ్స్ అయినా వీళ్ళు ఓవర్టేక్ చేసేటప్పుడు సగం దూరం అంటే లైక్ సగం వే మొత్తం ఆపోజిట్ రోడ్ వాళ్ళకి వెళ్ళిపోతారు. అవతల రోడ్ కూడా యువతలు కూడా వచ్చేస్తారు. నాకు అదే భయం అవుతుంది నైట్ టైమ్స్లో. The next day. సో గాయ్స్ మనం ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం లొకేషన్కి. సో ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. యాక్చువల్లీ మేము మధ్యలో మీకు ఒక వీడియో కూడా పెడతాను నేను. అక్కడ క్రేజీ వ్యూ ఉండే, సో అక్కడ వ్యూ దగ్గర మేము ఫిక్స్ అంతా దిగి అయితే లొకేషన్కి వచ్చేసాం. సో మీకు ఇప్పుడు నేను లొకేషన్ చూపిస్తా, ఒకసారి చూడండి. యాక్చువల్ క్రేజీ అయితే క్రేజీ అనిపిస్తుంది మొత్తం నేచర్ అయితే. నాకు అందుకే కొంచెం నేచర్ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో మీకు లొకేషన్ అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి.
ఈవినింగ్ వరకు ఇంకా మనం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. సో చూస్తూ అయితే ఉండండి, నేను ఇంకా వీడియో చాలా కవర్ చేస్తాను. యాక్చువల్లీ చాలా వరకు కొంచెం అయితే తీయలేకపోయినా నేను. సో మిగతాదైతే తీస్తాను, నేను తీయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇంకా మేము బోట్ మాట్లాడుకొని కొంచెం లోపలికి వెళ్ళబోతున్నాం. సో లోపల ఇంకా మంచి ఐలాండ్ అయితే ఉందంట. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చూపిస్తా, చూస్తుండండి. యాక్చువల్లీ క్రేజీ అయితే క్రేజీ అనిపిస్తుంది నాకైతే ఐలాండ్ ఇది. సో తెలుసు కదా, చెప్పినా కదా వైజాగ్ కాలనీ. రండి బ్రో, వాటర్ దగ్గర రండి బ్రో, ఎంజాయ్ చేయండి బ్రో. ఇప్పుడే బ్రో చెయ్యాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత చేయలేరు రా బాబు. ఇప్పుడే ఎంజాయ్ చేయండి రా బాబు. సో guys, చూడండి, నిన్న నాతో పాటు వచ్చాడు కదా హైదరాబాద్ నుంచి వీడే ఈ బకరా. సో మా గ్రూప్ మొత్తానికి ఎవడైనా అందగాడు ఉన్నాడంటే వీడే ద నెంబర్ 1 మన్మధుడు. నన్ను అంటాడు కానీ వీడు చాలా పెద్ద అందగాడు అనమాట, మంచి ఆటగాడు అనమాట. ఆటగాడు. సో గైస్, చాలా పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది మనతోటి. ఏంటి అంటే మేము ఇంత దూరం అయితే వచ్చాం కానీ సో ఇక్కడ ఏమైపోయిందంటే బోటింగ్ అయితే ఇప్పుడు లేదంట. వై బికాస్ ఎందుకంటే చాలా చనిపోవడం చాలా కేసెస్ అయితే అయినాయంట. సో అందువల్ల ఇక్కడ బోటింగ్ అయితే తీసేసిరు. సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ పబ్లిక్ కూడా తెలియదు, వాళ్ళు తెలీదు ఎప్పుడో స్టార్ట్ అయ్యి తెలియదు మాకు. ఆల్రెడీ క్లోజ్ అయ్యి 3 months అవుతుందని చెప్పి అంటున్నారు. సో ఇంత దూరం అయితే వచ్చి చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయింది. బట్ మేమైతే కొంచెం అయితే ఎంజాయ్మెంట్ అయితే అయింది. లేకంటే ఫిష్ తీసుకొని మేము కొంచెం ఫ్రై చేయించి తినడం అదంతా చేసాము. సో ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి చాలాసేపు అయిపోయింది, ఈవినింగ్ అయింది. మీకు వెనకాలంతా కనపడుతుండొచ్చు మొత్తం వెదర్ అంతా ఎట్లా అయిపోయింది. బట్ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. ఏంటంటే కొంచెం టైంపాస్ అయితే చేసినాం మేము ఇక్కడికి వచ్చినందుకు. అయితే కొంచెం ఫొటోస్ తీసుకోవడం కానీ అన్నీ అయితే టైంపాస్ అయితే చేసినాం. సో మనం బోటింగ్ అయితే చేయలేదు, బ్యాడ్ లక్ యాక్చువల్లీ. సో నేను చాలా ఎక్సైట్గా ఉండే యాక్చువల్లీ, మంచిగా బోటింగ్ చేసుకుంటూ ఐలాండ్కి వెళ్ళొచ్చు, చూడొచ్చు మొత్తం అది అని చెప్పి అనుకున్నా కానీ బట్ అది అయితే అవ్వలేదు. సో మన బ్యాడ్ లక్స్ బోటింగ్ అయితే లేదు వీడియోలో. నేను కూడా చాలా ఆశగా ఉండే బట్ అంత బిస్కెట్ అయితే అయిపోయింది. సో ముందు అయితే చూస్తుండండి. ఇంకా రిటర్న్ రేపు మార్నింగ్ అయితే రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం. సో రేపటి వరకు ఎంత అవుతే అంత వీడియో కవర్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే చూస్తుండండి అండ్ మోర్ సపోర్ట్